సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ అన్ ఆఫీస్ 40% ఆఫ్ స్టాఫ్ ఇస్ ఫీమేల్, 70% ఆఫ్ ద ఫీమేల్ స్టాఫ్ అండ్ 50% ఆఫ్ ద మేల్ స్టాఫ్ ఆర్ మ్యారీడ్, ద పర్సెంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ స్టాఫ్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఆఫీస్ లో అయితే చెప్పలేదు, కానీ పర్సెంటేజెస్ ఇచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఆఫీస్ లో ఉన్నారు అని అనుకుంటే 40% ఫీమేల్ అన్నాడు. అలాగే రిమైనింగ్ 60% ఏమవుతుంది, మేల్ అవుతుంది కదా. 40% ఫీమేల్ అన్నప్పుడు 60% మేల్ అవుతుంది కదా. సో 100 లో 40% అంటే 40, 60% అంటే 60. 40 ఫీమేల్, 60 మేల్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే మళ్ళీ వీడు ఏం చెప్పాడు, ఇందులో 70% ఆఫ్ ద ఫీమేల్ స్టాఫ్ అన్నాడు అనమాట. అంటే ఇందులో 70% ఆఫ్ 40 ఏమవుతుంది, 28 అవుతుంది అనమాట సాల్వ్ చేస్తే. అలాగే ఇది 50% ఆఫ్ మేల్ స్టాఫ్ మ్యారీడ్ అన్నాడు. అంటే 50% ఆఫ్ 60 అంటే 30. వీళ్ళు మ్యారీడ్ కిందకి వస్తారనమాట. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి, అన్మ్యారీడ్ స్టాఫ్ పర్సెంటేజ్ కావాలి. సో ఫీమేల్ అన్మ్యారీడ్ ఎంతమంది, ఫీమేల్ అన్మ్యారీడ్ చూసుకుంటే 40 మెంబర్స్ ఫీమేల్, 28 మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ 12 మెంబర్స్ అవుతారు. అలాగే మేల్ అన్మ్యారీడ్ 60 మెంబర్స్, మేల్ మెంబర్స్ మైనస్ 30 మెంబర్స్ వేసుకుంటే 30. సో ఈ 30 ప్లస్ 12 మెంబర్స్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు అనమాట. అంటే 12 ప్లస్ 30 బై టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 100 ఇన్ ద ఆఫీస్ ఇంటూ పర్సెంటేజ్ కావాలంటే 100 వేసుకుంటాం. 100 క్యాన్సిల్ అయిపోతే 42% అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ప్రాబ్లం లో.